బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై ట్రంప్ నిర్ణయం మారలేదు. ఇరాన్ను తుడిచిపెట్టేయాల్సిందే అంటూ కూడా నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. దానికి తదనుగుణంగా అడుగులు కూడా వేస్తూ ఉన్నాడు. యుఎస్ వైట్ హౌస్లో క్యాబినెట్తో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నాడు ట్రంప్. నెతన్యాహుతో భేటీకి ముందే అమెరికా వ్యూహాత్మక చర్చలు జరిపింది. 5 నెలలు దాటినా ఇరాన్ అమెరికా యుద్ధం ఆగలేదు. మిడిల్ ఈస్ట్లో మరింత హైటెన్షన్ పెరిగింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించింది ఇరాన్. హార్మోజ్ పరిసరాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేస్తూ ఉంది. డ్రోన్ నిల్వ కేంద్రాలు సహా కీలక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది అమెరికా. బహ్రెయిన్, జోర్దాన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులకు దిగుతూ ఉంది. అమెరికా ఆర్మీ ఉన్న ప్రాంతాలకు 500 మీటర్ల దూరంలో ఉండాలని ఐఆర్జీసీ హెచ్చరిస్తూ ఉంది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర $100కు చేరువైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రెడ్ సీలో సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంది హౌతీ. దీంతో దాడులకు ఉపక్రమిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కూడా ఇటు ట్రంప్ ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైనా కూడా తగ్గేదే లేదు. అమెరికా ఇక విజృంభిస్తుంది తప్ప ఎక్కడ ఆగదు. ఇది నేనంటున్న మాట కాదు. ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇంటర్నేషనల్ మీడియా లేకపోతే ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ మీరు చూస్తే కనుక వాళ్ళు ఒక్కటే కోట్ చేస్తున్నారు, లాక్ అండ్ లోడెడ్. ఈ మాట వినిపిస్తూ ఉంది, లాక్ అండ్ లోడెడ్ ఒకటే అంటూ ఉన్నారు. ఇరాన్ టాక్స్ నేపథ్యంలో లాక్డ్ అండ్ లోడెడ్ అంటే అర్థం చేసుకోవచ్చు, అంతా సిద్ధంగా ఉన్నాం అండ్ లోడ్ అయి ఉంది. ఏ క్షణాన ఎప్పుడైనా కూడా ఒక పెద్ద ఎత్తున దాడికి పాల్పడే అవకాశం అమెరికా ఉందని చెప్పి. ఎంతవరకు జరిగింది ఒకటే, అమెరికా ఇరాన్ యుద్ధంలో. గెస్ చేయండి అదేంటో, అదేమై ఉండొచ్చు, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎస్, బహుశా మీ గెస్ ఒకటే ఉండొచ్చు. అది దాంట్లో కన్ఫామ్. ఏంటది? గ్రౌండ్ ఆపరేషన్. గ్రౌండ్కి దిగి గ్రౌండ్లో ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలి, ధ్వంసం చేయాలని ఆలోచన. అయితే యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ వైఖరి ఎలా ఉంది అండ్ దాంతోపాటు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, హార్మూజ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా. ఇప్పటికే టారిఫ్లో యుద్ధం ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు కీలకమైన దారుణానికి పాల్పడబోతున్నాడు అని చెప్పి ఇరాన్ మాట్లాడుకుంటుంది సందర్భం. అండ్ దీంతోపాటు ఇంకా ఏమంటూ ఉన్నాడు, కీలకమైన స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది ట్రంప్. ఎలాగైనా కూడా దాడులకు ఉపక్రమిస్తామని చెప్పి. డైలాగ్ బిట్వీన్ వాషింగ్టన్ అండ్ టెహ్రాన్ కంటిన్యూ అవుతోంది అని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు భయపెడుతూ ఉన్నాడు, మ్యాసివ్ అటాక్కి పాల్పడతాం, మేము మ్యాసివ్ అటాక్కి పాల్పడతాం. అఫ్కోర్స్ టాక్స్ విషయంలో వచ్చినప్పుడు యునైటెడ్ స్టేట్స్ రిమైన్స్ లాక్డ్ అండ్ లోడెడ్ అని అంటూ ఉన్నాడు. బట్ వెంటనే కౌంటర్ ఇచ్చారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి. నీ ఉడత బెదిరింపులకు భయపడం. అఫ్కోర్స్ మనం అంటూ ఉంటాం కదా ఉడత బెదిరింపులు అని చెప్పి, అంటే నువ్వు భయపెడితే భయపడిపోము అని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భం. అయితే సౌదీ సివిల్ డిఫెన్స్ ఒకటే అంటోంది. ద డైరెక్టరేట్ ఆఫ్ సౌదీ డిఫెన్స్ ఏమంటుందంటే, ద డేంజర్ హ్యాస్ పాస్డ్ ఇన్ యాన్బుక్ గవర్నమెంట్. ఫర్ యువర్ సేఫ్టీ కంటిన్యూ ఫాలోయింగ్ సివిల్ డిఫెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అవాయిడ్ గ్యాదరింగ్ అండ్ ఫిల్మింగ్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ 911. సో దాడులు జరుగుతున్న సందర్భం, దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా సౌదీ కూడా వార్నింగ్ ఇస్తుంది. అండ్ దీంతోపాటు సౌదీ అరేబియా అలర్ట్ని జారీ చేయడం జరిగింది యాన్బుక్ గవర్నమెంట్కి. సౌదీ సివిల్ డిఫెన్స్ ఏమంటుందంటే ఒక అలర్ట్ని పాస్ చేయడం జరిగింది. ఒక పొటెన్షియల్ డేంజర్ అయితే యాన్బుక్ గవర్నమెంట్కి పొంచుందని చెప్పి. అండ్ దీంతోపాటు ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇటు నబ్లూస్ మీద, ఈస్ట్ నబ్లూస్ మీద దాడికి పాల్పడని చెప్తుంది. అండ్ దానిపై ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడుతోంది. ఇక్కడ ఇరాన్ అమెరికా ఒకటి అంటుంది, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఫర్ హార్మోజ్ టెన్షన్స్ అని కూడా. అంటే అమెరికాని అగ్రిమెంట్ని బ్రీచ్ చేసింది, అమెరికాని ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడింది, అమెరికాని హార్మోజ్ స్ట్రైట్లో ఇంతటి ఘోరానికి కారణం అనేది ఇరాన్ చెప్తున్నమాట. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అయితే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. హార్మోజ్ స్ట్రైట్ కావచ్చు, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ మలక్కా సైడ్ వచ్చినప్పుడేమో వీళ్ళు హౌతీలు దాడి చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చినప్పుడేమో ఇరాన్ అని చెప్పి ఇరాన్ ఇలా ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దీంతోపాటు ఇంకో పక్క గురించి ఆలోచిస్తాయి,
ఎక్కడా సంధి కుదురుతున్న ప్రయత్నాలు కనిపించడం లేదు, సంధి ప్రయత్నాలు ఎక్కడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోని ఇరాన్ ఆస్తుల గురించి ట్రంప్ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న రోజుకి యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు నిధులను ఫ్రీజ్డ్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇరాన్కు చెందిన ఫ్రీజ్డ్ ఫండ్స్ని మేము ఉపయోగించేస్తామని చెప్పి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఒక బిగ్గెస్ట్ డిస్కషన్కి దారితీసింది. ఏమంటాడు? అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్కు చెందిన ఈ ఫ్రీజ్డ్ అసెట్స్ని యుఎస్ వెషల్స్, లేకపోతే యుఎస్ అమెరికా నౌకలు, లేకపోతే వెషల్స్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ షిప్స్ కావచ్చు, వీటి గురించి కోట్ చేస్తున్నాడు. సో ఏమంటున్నాడంటే వెషల్స్ కావచ్చు, లేకపోతే ఈ కమర్షియల్ వెషల్స్ ఇవి, దీంతోపాటు ఇరాన్కి సంబంధించిన ఆస్తులకు జరిగిన అంటే ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాలను భర్తీకి ఉపయోగిస్తాము. అంటే ఫర్ సపోజ్ సౌదీ అరేబియా వాళ్ళకి నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో వాళ్ళకు ఉపయోగించే అవకాశం ఉంది. అలా మిగిలిన ఏ దేశాలు అయితే తీవ్రంగా నష్టపోయాయో వాటికి ఉపయోగించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా ఇక్కడ అమెరికా ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న టైంలో ఈ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్, అందుకని బహ్రెయిన్ కావచ్చు, వీళ్ళకి ఉన్నాయి కదా యుఎస్ బేసెస్, అక్కడ నష్టపోయింది కదా, ఆ యుఎస్ బేస్ అక్కడ ఉండడం కారణంగా ఆయా దేశాలు నష్టపోయాయి. అండ్ మాకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అని చెప్పి గల్ఫ్ దేశాలు అడిగినప్పుడు యుద్ధ భయం, అంటే యుద్ధం కారణంగా మీరు నష్టపోయారు కాబట్టి మీకు ఇరానే చెల్లిస్తుంది అని చెప్పి ఒకనొక సందర్భంలో ఇండైరెక్ట్గా అమెరికా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అమెరికా ఏముంటుంది? ఫ్రీజ్డ్ అసెట్స్ వాళ్ళు ఉన్నాయి కదా, వాటిని తీసి మీకు పనిచేస్తాను, ఎక్కడైతే నష్టపోయిన వాళ్ళకి భర్తీ చేస్తాను అనేది ట్రంప్ వర్షన్. అంటే ఇకపై నౌకలు కావచ్చు, సరుకు, లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ఆస్తి కనుక నష్టం జరిగితే అమెరికా ఆధీనంలో ఉన్న ఇప్పుడు ఆ డబ్బుల్ని చెల్లించేస్తుంది అమెరికా. ఇది ట్రంప్ మాటలు చెప్పాలంటే. అయితే నష్టాలు భారీగా ఉండొచ్చు, అయితే ఇది న్యాయమైన చర్య అని చెప్పి ట్రంప్ తనకు తాను మాట్లాడుతుంటే సపోర్ట్ చేసుకుంటున్నాడు. అయితే యెమెన్ హౌతీ ఏం చేస్తున్నారు? రెడ్ సీలో వాళ్ళు అటాక్ పాల్పడుతున్నారు. 2 సౌదీకి చెందిన వెషల్స్ లేకపోతే నౌకలు, వాటి మీద దాడికి పాల్పడిన నేపథ్యంలో ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇప్పుడు ఆ డబ్బులు సౌదీకి ఇవ్వబోతూ ఉన్నాడా? ఇనిషియల్గా సౌదీకి స్టార్ట్ చేయబోతూ ఉన్నాడా? అండ్ ఆ సౌదీ అంటే వీళ్ళకి డబ్బులు కనుక ఇచ్చేస్తారనుకుందాం, సౌదీకి వాటికి డబ్బులు ఇచ్చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఫ్రీజ్డ్ అసెట్స్ కదా అవి. ఎలా ఉంటుందంటే నా డబ్బులు నేను బ్యాంకులో పెట్టుకున్నా, ఏదో అవినీతి అని చెప్పి బ్యాంకు వాళ్ళు దాన్ని లాక్ చేశారు. సో ఆ డబ్బుల్ని ఇది నా కంట్రోల్లో ఉంది కదా, నేను ఇచ్చేస్తాను, నీ వల్ల నష్టపోయాడు కాబట్టి నీ డబ్బులు నా లాకర్లో పెట్టుకున్నవి నేను నీ లాకర్ ఓపెన్ చేసి ఇచ్చేస్తానంటే ఎంతవరకు సమంజసం? అంటే ఇక ట్రంప్ టార్గెట్ ఒకటి, ఫస్ట్ ఇరాన్ని ఫినాన్షియల్గా వీకెన్ చేయాలి, ఇరాన్ని బలహీనపరచాలి పూర్తిగా ఆర్థిక పరంగా. అందుకే ఏం చేస్తూ ఉన్నాడు? కశ్మీర్ ఐలాండ్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, చబహార్ పోర్ట్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ డ్రోన్ సిటీస్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, దాంతోపాటు మిగిలిన ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నాడు. సో వీటితో పాటు వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ రీసాలిటేషన్ అంటూ ఉంటారు, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకుని ప్రక్రియ జరిగే ప్రాంతాలు ఉంటాయి కదా, లేకపోతే పరిశ్రమలో ఓడబెట్టినవి, వాటిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇంకా ఏమంటూ ఉన్నాడు? ఇటు ఏ ప్రాంతాలను అయితే కీలకంగా ఇరాన్ చెప్పుకుంటుందో వాటిని మేము టార్గెట్ చేస్తాము అని చెప్పేది ఇక్కడ ట్రంప్ మాట. సో ఇలా జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు క్యాబినెట్ భేటీకి సంబంధించి క్యాబినెట్కి సంబంధించి కీలకమైన డిస్కషన్ జరుగుతున్న సందర్భం. రైట్, ఒక్కసారి ట్రంప్కి సంబంధించిన విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. క్యాబినెట్ భేటీ అయిన తర్వాత ఆయన బయటకు వస్తున్న సందర్భంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు ట్రంప్ క్యాబినెట్ భేటీ అయిన తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో కింద కుప్పకూలిపోయాడు. ఇది అనారోగ్య కారణమా, లేకపోతే ఏవైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత కంగుతిని కింద పడ్డాడా? ఇది ప్రస్తుతం. ట్రంప్ కంగుతిని కింద పడ్డాడా? ఏమైనా అటువంటి షాకింగ్ న్యూస్ ఏమైనా చెప్పుకొచ్చారా, లేకపోతే నీరసం కారణంగా పడిపోయాడా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇటు మీ వల్ల కాదు, ఇటు ఇరాన్ ఓడించడం మీ వల్ల కాదు అని చెప్పి ఇరాన్ ఏమైనా స్టేట్మెంట్ని వాళ్ళ అఫీషియల్స్ చెప్పుకొచ్చారా? దీంతో ఇక చేసేదేమీ లేక మానసికంగా కుంగిపోయి కింద పడిపోయాడా, లేకపోతే అనారోగ్య రీత్యాల కారణంగా ఏమైనా పడిపోయాడా?
ఆయన లేపే ప్రయత్నం చేస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ పక్కన. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన వెంటనే అక్కడ ఉండే యాక్టర్ కుదేలైపోతూ ఉంటాడు ఒక్కసారిగా. అటువంటి సీన్ కనిపిస్తూ ఉంది. ఆ మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒక్కసారి అక్కడ పరిస్థితులను చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా కృంగిపోయారు, ఒక్కసారిగా కుదేలైపోయారు. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆయనకు నీరసమే కారణమా లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? దట్టు ఇటు క్యాబినెట్ భేటీ అయిన తర్వాత, మరి ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి కీలకమైన డిస్కషన్స్ జరిగే క్యాబినెట్లో. ఆ క్యాబినెట్ భేటీ అయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన బయటకు వచ్చే వెహికల్ ఎక్కే ముందు ఒక్కసారిగా అలా కుప్పకూలిపోయారు. అధ్యక్షుడు కుప్పకూలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సాధారణంగా ఆయన మొన్న ఎక్కడో అనుకుంటాం విమానం ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఆయన కాస్త కొంచెం ఇబ్బంది పడుతూ దిగిన సందర్భం. సో ఆ సందర్భం తర్వాత మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ట్రంప్కి ఏమైంది? ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత ఏమైనా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారా? ట్రంప్కి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఏమైనా చెప్పుకొచ్చారా? ఇటు ఇరాన్తో యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంది, లాక్ అండ్ లోడింగ్ అంటూ ఉన్న సందర్భంలో ఇప్పుడు ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం దేనికి సంకేతం? విజువల్స్ మీరు చూస్తున్నారు వార్ టీవీ స్క్రీన్ మీద. ట్రంప్ ఒక్కసారిగా కుదేలైపోయారు. ఆఫ్ కోర్స్ ఆయనకి అనారోగ్య కారణాలు అయితే ఉన్నాయి. అనారోగ్య కారణాల కారణమా లేకపోతే నీరసం లాంటి ఇష్యూస్ ఏమైనా ఒక్కసారిగా ట్రిగ్గర్ అయ్యాయా? లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత అఫ్కోర్స్ ఆయన ఆరోగ్యంగా ఉన్న సందర్భం చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే క్యాబినెట్ బ్రీఫింగ్ చేశారు, ప్రెస్ బ్రీఫింగ్ చేస్తూ ఉన్నారు. ఇరాన్కి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ట్వీట్ తనదైన స్టైల్లో తన ఓన్ ఖాతా ట్రంప్కి సంబంధించి ఓన్ ఖాతా నుంచి ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. ట్రూత్ సోషల్ మీడియా నుంచి పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత దాన్ని పోస్ట్ చేస్తుంది వైట్ హౌస్. ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. లాభం లేని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కాపాడేది నేనే చెప్పుకొచ్చిన ట్రంప్ ఎందుకు ఈరోజు ఇలా కుప్పకూలిపోయారు? ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు భద్రతగా, ఆయన ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని వైట్ హౌస్ ఏమైనా నిర్లక్ష్యం చేసిందా అనే క్వశ్చన్ మార్క్ని ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యవంతుడు అనేది వినిపించబడి అఫ్కోర్స్ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో అటువంటి వాటికి ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అధ్యక్షుడికి ఉన్న వ్యక్తికి ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, టెస్టులు జరుపుతూ ఉంటారు. బట్ ఈరోజు ట్రంప్ కుప్పకూలిపోయాడు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో ట్రంప్ ఒక్కసారిగా అలా కూర్చుండిపోయాడు. వెహికల్ ఎక్కే కన్నా ముందు అటువంటి పరిణామం చోటు చేసుకుంది. క్యాబినెట్ భేటీ తర్వాత, అత్యవసర భేటీ నిర్వహించిన తర్వాత ట్రంప్కి జరిగిన పరిణామం ఒక్కసారిగా తీవ్ర చర్చాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయనకి ఇప్పటికీ అనేక అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ గతంలో కూడా అనారోగ్య సమస్యలు గతంలో కూడా ఆయన ఇబ్బంది పెట్టాయి. బట్ అంత టైం ఇచ్చాయా? ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాటి నుంచి కోలుకుంటూ ఉన్నారు. యుద్ధం జరుగుతున్న సందర్భంలో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయనకి లాస్ట్ టైం గుర్తుందా, CVI అని చెప్పి మాట్లాడుకున్నాం, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. 2026లో ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెంట్ ఉన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇది నేను అంటున్న మాట కాదు. అంటే ఏంటిది? దీని లక్షణం ఏంటంటే కాళ్ళ వాపు వస్తూ ఉంటుంది, బరువుగా అనిపిస్తూ ఉంటుంది, నొప్పి లేకపోతే కాస్త కొంచెం అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం కదా, వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ అసాధారణంగా ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా సాధారణంగా కనిపించే సమస్య అని చెప్పి. ఆ తర్వాత చేతిపై గాయాల మచ్చలు కనిపించాయి. ట్రంప్ చేతిపై కాస్త లైట్ బ్లూ కలర్లో ఉన్న మచ్చలు కనిపించిన సందర్భం. ఆ ఊహాగానాలు వచ్చాయి. తరచూ రక్త పరీక్షలు చేయించుకోవడం, లేకపోతే ఆస్పిరిన్ లాంటి రక్తాన్ని పలుచన చేసే మందులు వాడడం కారణంగా అలాంటి మచ్చలు రావచ్చు అని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు ఆ టైంలో తీవ్రమైన వ్యాధికి ఇది నేరుగా సంకేతం అని చెప్పి ఆధారాలు ఏవీ లేని సందర్భం అప్పుడు. అయితే బరువు గురించి కూడా మాట్లాడుకున్నారు. ట్రంప్ బరువు సాధారణ BMI ప్రమాణాల కంటే అధికంగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత వైద్యులు మొత్తం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పి గత కొన్ని రిపోర్ట్స్లో చెప్పుకొచ్చారు. దీంతో పాటు COVID-19 2020లో ట్రంప్కు COVID-19 వచ్చింది. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఇలా కుప్పకూలిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆరోగ్య సమస్యలా, లేకపోతే ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత ఆయనే కంగు తినేలా క్యాబినెట్ భేటీలో వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైనా షాక్ లాంటి విషయాలు చెప్పుకొచ్చాయా?
మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.